గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి 5th క్లాస్కి సంబంధించి మ్యాథమెటిక్స్లో వర్క్షీట్స్ ఏ విధంగా మనం కంప్లీట్ చేయాలి, ఇక్కడ మనకి ఈ వర్క్షీట్ నెంబర్ 9 అనేది ఏ విధంగా కంప్లీట్ చేస్తున్నామో ఒకసారి గమనించినట్లయితే, ముందుగా ఈ వర్క్షీట్స్ అనేవి కంప్లీట్ చేసే విధానం మీకు అందరికీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక్కడ చాప్టర్ నెంబర్ 1 బిగ్ నెంబర్స్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది వర్క్షీట్ నెంబర్ 9, ఇది 5th క్లాస్ మ్యాథమెటిక్స్. సబ్ట్రాక్ట్ 473 మైనస్ 166 ఇచ్చాడు. ఇక్కడ ఈ వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్ ప్లేస్. ఈ 3లో నుంచి 6ని సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ బారోయింగ్ తెచ్చుకోవాలి. అప్పుడు ఒక 10 తెచ్చుకోవాలి. టెన్స్ ప్లేస్లో 7 ఉంది అంటే ఇక్కడ 7 టెన్స్ ఉన్నాయి. ఒక 10 బారోయింగ్ తెచ్చుకుంటే ఇక్కడికి 13 అవుతుంది. 13లో నుంచి 6 పోతే మనకి 7 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 7లో నుంచి 1 బారోయింగ్ వెళ్ళిపోయింది కాబట్టి 7 టెన్స్లో ఒక 10 అనేది బారోయింగ్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా 6 టెన్స్ ఉంటాయి. 6 టెన్స్లో 6 టెన్స్ పోతే 0. ఇక్కడ 4 హండ్రెడ్స్ ప్లేస్లో 4లో నుంచి 1 పోతే 3. అంటే ఇది ఏ విధంగా వచ్చిందో ఒక్కసారి ఎక్స్పాండెడ్ ఫామ్లో మనం ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఈ 473ని ఒక 400 అంటే ఇక్కడ 400s ఉన్నాయి కాబట్టి ఇక్కడ 7 టెన్స్ ఉన్నాయి కాబట్టి 70 ప్లస్ ఈ 3 1s. అదేవిధంగా ఇక్కడ 166లో 100 ఉంది, 6 టెన్స్ ఉన్నాయి కాబట్టి 60 ప్లస్ 6. ఇప్పుడు మనం ఏ విధంగా సబ్ట్రాక్షన్ చేయాలి? ఇప్పుడు వన్స్ చూడండి, ఇక్కడ 3 1s ఉన్నాయి, ఇక్కడ 6 1s ఉన్నాయి. 3లో 6 పోదు. అప్పుడు ఇక్కడ 7 టెన్స్ ఉన్నాయి కదా, ఒక 10 తీసుకుని వచ్చేయండి. ఇక్కడికి తీసుకుని వస్తే అప్పుడు 13 అవుతుంది. అప్పుడు ఇక్కడ 7 టెన్స్ ఉండవు, 6 టెన్సే ఉంటాయి, 60 ఉంటుంది. అంటే ఇక్కడ ఒక 10 ఇక్కడికి వచ్చేసింది. వస్తే 10 ప్లస్ 3 అంటే 13 అవుతుంది. 13లో 6 పోతే 7. ఇక్కడ 60 ఉంటుంది. ఒక 10 పోయింది కాబట్టి 70 నుంచి 10 పోతే 60 ఉంటుంది. ఈ 60లో 60 పోతే 0 టెన్స్ ఉంటాయి ఇక్కడ. అంటే 1s ఏమో 7 వచ్చాయి, 10s ఏమో 0s వచ్చాయి, 0 వచ్చింది, 0 టెన్స్ వచ్చాయి. ఇక్కడ 400లోంచి 100 పోతే 300. అంటే ఆన్సర్ ఏమొచ్చింది? 300s 0 10s 7 1s రావడం జరిగింది. అంటే 307 రావడం జరిగింది. అంటే ప్రీవియస్గా మనము ఇలా చేసిన 307 రావడం జరిగింది, ఇలా చేసిన 307 రావడం జరిగింది. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే 308 169 అన్నాడు. ఈ 308లో నుంచి 169 సబ్ట్రాక్ట్ చేయాలి. చేసేటప్పుడు మనము ఎక్స్పాండెడ్ ఫామ్ ఏ విధంగా రాయొచ్చు? 300s ఉన్నాయి, 0 టెన్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros ప్లస్ 8 1s ఉన్నాయి కాబట్టి 8 1s 8. ఇక్కడ 169లో ఒక 100 ఉంది, 6 టెన్స్ ఉన్నాయి కాబట్టి 6 10s 60, 9 1s ఉన్నాయి కాబట్టి 9 1s 9. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, 8లోంచి 9 పోదు. ఇక్కడి నుంచి మనం ఏం చేయాలంటే తీసుకురావడానికి ఇక్కడ ఏమీ టెన్స్ లేవు. మరి ఇక్కడి నుంచి ఒక 100 ఇక్కడ తెచ్చామనుకోండి, అప్పుడు ఇక్కడ 200 అయిపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడ 100 తీసుకొచ్చామంటే ఇక్కడ 100 అవుతుంది. అంటే ఈ 300లో నుంచి ఒక 100 ఇక్కడ తీసుకొచ్చాం, 100 అయ్యింది. ఇక్కడ ఏమవుతుంది? 300 ఉండదు, అప్పుడు 200 ఉంటుంది. ఇక్కడ 100 నుంచి ఒక 10 తీసుకోండి. ఒక 10 తీసుకుంటే ఇక్కడ ఒక 10 యాడ్ అయితే 18 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? 100 ఉండదు, 90 ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు 18లోంచి 9 పోతే 9. ఇక్కడ 90లో నుంచి 60 అంటే ఇక్కడ 10 వెళ్ళిపోయింది కాబట్టి 100లోంచి ఇంకా 90 ఉంటుంది. ఈ 90లో నుంచి ఈ 60 పోతే 30. ఇక్కడ 200 ఉంటుంది, 200లోంచి 100 పోతే 100. మనకు ఆన్సర్లో 139 రావడం జరిగింది. అంటే 139 అవర్ ఆన్సర్ ఈజ్. థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే రైట్ ఎనీ 2 నెంబర్స్ అండ్ సబ్ట్రాక్ట్ దెమ్ సో దట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 120. ఏవైనా 2 డిజిట్ నెంబర్స్ తీసుకోండి, ఎనీ 2 3 డిజిట్ నెంబర్స్ తీసుకొని వాటిని సబ్ట్రాక్ట్ చేసినట్టయితే మనకు 120 రావాలి. అటువంటి నెంబర్స్ ఇక్కడ చూస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ
వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ 418లో నుంచి 298ని సబ్ట్రాక్ట్ చేస్తంట 120 ఎలా వచ్చింది చూడండి. 8లో నుంచి 8 పోతే 0. ఇక్కడ 1లోంచి 9 పోదు. అప్పుడు హండ్రెడ్స్లో నుంచి ఒక 100ని ఇలా తీసుకుని వచ్చినట్టయితే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఈ 4 దగ్గర నుంచి ఒకటి బారోయింగ్ తెచ్చినట్టయితే 11 నుంచి 9 పోతే 2. ఇక్కడ 3 ఉంటుంది. 3లోంచి 2 పోతే 1 అంటే 120 ఈ విధంగా రావడం జరిగింది. అలా 120 వచ్చే విధంగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక నెంబర్ని చూజ్ చేసుకోవాలి. ఏంటి, 876 నేను తీసుకున్నా. 876లోంచి ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 120 వస్తుంది. ఇక్కడ 0 రావాలంటే ఇక్కడ 6 ఉండాలి. ఇక్కడ 2 రావాలంటే ఇక్కడ ఖచ్చితంగా 5 ఉండాలి. ఇక్కడ 1 రావాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఏముండాలి, 7 ఉండాలి. అంటే 876లో నుంచి 756ని సబ్ట్రాక్ట్ చేస్తే 120 వస్తుంది. అలా 3 డిజిట్ నెంబర్స్ 2 చూజ్ చేసుకొని 120 సబ్ట్రాక్ట్ చేస్తే 120 వచ్చే విధంగా మనకి ఇక్కడ ఆ విధంగా రాయాలి. 876 మైనస్ 756 దట్ ఈక్వల్ టు 120. ఇదొక ఆన్సర్. అలా ఇందులో కూడా మనం నింపాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఏం చేయాలంటే 563 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఈ 563 నుండి ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 120 వస్తుంది. ఇక్కడ 120 రావాలంటే ఇక్కడ 3 ఉండాలి. అంటే ఈ 0 రావాలంటే 1s ప్లస్లో 3లోంచి 3 తీస్తేనే మనకి 0 వస్తుంది. ఇక్కడ 4 ఉంటేనే 6లోంచి 4 పోయి 2 వస్తుంది. ఇక్కడ 4 ఉంటేనే ఇక్కడ కూడా 5లోంచి 4 పోతేనే 1 వస్తుంది. అంటే 563 మైనస్ 443 దట్ ఈక్వల్ టు 120. ఇలా మనము చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా 741 ఇచ్చాడు. ఇందులోంచి ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే 120 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 1s ప్లేస్లో 1 ఉంటేనే 1లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. ఇక్కడ 10s ప్లేస్లో ఇక్కడ 4 నుంచి 2 ఉంటేనే 4లోంచి 2 పోతే 2 వస్తుంది. ఇక్కడ 7 ప్లేస్లో 7 ఉంది. 100s ప్లేస్లో 7లోంచి 6 పోతేనే మనకు 1 రావడం జరుగుతుంది. అంటే 741 మైనస్ 621 ఈక్వల్ టు 120. అంటే ఈ 120 వచ్చే విధంగా మనము ఏమైనా 2 నెంబర్స్ చూజ్ చేసుకొని వాటి ఆన్సర్ అనేది సబ్ట్రాక్షన్ చేసినట్టయితే మనకు 120 వచ్చే విధంగా మనకి ఈ విధంగా డిజిట్స్ని మనం చూజ్ చేసుకోమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టేక్ ఎనీ 2 నెంబర్స్, ఏవైనా 2 నెంబర్స్ ఫ్రమ్ ద గివెన్ టేబుల్. ఈ టేబుల్ నుంచి ఏవైనా 2 నెంబర్స్ తీసుకొని అండ్ సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. సో దట్ ద డిఫరెన్స్ లెస్ దాన్ 400 కంటే లెస్ దాన్ తక్కువ రావాలంట. ఏవైనా చూజ్ చేసుకోండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది మనకి చూడండి, ఈ 2 తీసుకుని సబ్ట్రాక్ట్ చేసినట్టయితే 327 వచ్చింది. అంటే ఇది 400 కన్నా చిన్నదనమాట, లెస్ దాన్ 400. కాబట్టి అదే విధంగా వచ్చే విధంగా మనం ఈ 2 చూజ్ చేసుకున్నట్టయితే 618 నుంచి మనము 306ని సబ్ట్రాక్ట్ చేస్తాం అనుకోండి. ఏమొస్తుంది, 8లో 6 పోతే 3, 8లో 6 పోతే 2, 1లో 0 పోతే 1, 6 నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 3. ఇది చూడండి, ఇది ఖచ్చితంగా 312 వచ్చింది. అంటే ఇది కూడా 400 కన్నా చిన్నది. 312 ఈజ్ లెస్ దాన్ 400. కాబట్టి ఇది మనము ఈ బ్లాంక్లో రాయొచ్చు అనమాట. 618 మైనస్ 306 దట్ ఈక్వల్ టు 312. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏ విధంగా తీసుకోవాలి మనము. ఇప్పుడు చూడండి, ఈ 2 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి. అంటే 618లో నుంచి మనము 343ని సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి. ఏమొస్తుంది, 8లోంచి 3 పోతే మనకి 5, 1లోంచి 4 సబ్ట్రాక్ట్ చేయలేము. పక్కన ఉన్న దానికి బారో తెచ్చుకోవాలి. 11లోంచి 4 పోతే 7, ఇక్కడ 5 ఉంటుంది. 5లోంచి 3 పోతే 2. ఇది కూడా మనకి లెస్ దాన్ 400, అంటే 400 కంటే చిన్నది వచ్చింది. కాబట్టి 618 నుంచి మనము 343ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొచ్చింది, 275. అంటే ఇది 400 కన్నా తక్కువ రావడం జరిగింది. అటువంటి వాటిని మనం చూజ్ చేసుకొని సబ్ట్రాక్షన్ చేయాలి. ఇంకా ఈసారి మనం ఈ 2 చూజ్ చేసుకుందాం.
ఏ రెండు అంటే ఈ రెండు చూజ్ చేసుకుందాం. చూజ్ చేసుకున్నట్టయితే 975 నుంచి 712ని సబ్ట్రాక్ట్ చేద్దాం. చేసిన 5లో వచ్చి 2 పోతే 3, 7 నుంచి 1 పోతే 6, 9 నుంచి 7 పోతే 2, 267 రావడం జరిగింది మనకి. అంటే ఇది కూడా 400 కంటే బిలో ఉంది, లెస్ దాన్ 400 అనమాట. అంటే 975 మైనస్ 712 దట్ ఈక్వల్ టు 263. అదేవిధంగా ఇప్పుడు మనము ఈ రెండు చూజ్ చేసుకున్నాం ఈసారి. అంటే 975 నుంచి 396ని మైనస్ చేద్దాం. చేసినట్టయితే ఇక్కడ చూడండి, 15లో నుంచి 6 పోతే 9, ఇక్కడ 6 ఉంటుంది, 6లోంచి 9 పోదు, కాబట్టి ఇక్కడికి బారోయింగ్ తెచ్చుకున్నట్టయితే 16లోంచి 9 పోతే 7, ఇక్కడ 8 ఉంటుంది, 8లోంచి 3 పోతే 5. ఇలా చూజ్ చేసుకున్నట్టయితే ఇది మనకి 400 కంటే ఎక్కువ రావడం జరిగింది. 579 ఈజ్ గ్రేటర్ దాన్ 400 రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి వాటిని మనం చూజ్ చేసుకోకూడదు. 400 కంటే చిన్నగా వచ్చిన నెంబర్స్ని మాత్రమే మనము సబ్ట్రాక్షన్స్ చూజ్ చేసుకొని చేసినట్టయితే మనకి 400 కంటే చిన్నది రావాలి. అటువంటివి ఇప్పుడు ఈ రెండు చూజ్ చేసుకోండి. అంటే 518ని సబ్ట్రాక్ట్ చేయాలి 618 నుంచి. సబ్ట్రాక్షన్ చేసినట్టయితే 8లో 8 పోతే 0, 1లో 1 పోతే 0, 6లో 5 పోతే 1. అంటే ఈ 100 రావడం జరిగింది. అంటే ఇది 400 కంటే చిన్నదనమాట. కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రాయండి, 618 మైనస్ 518 దట్ ఈక్వల్ టు 100. ఇక్కడ మనకి ఈ రెండు చూజ్ చేసుకున్నాం అనుకోండి. ఏ రెండు? ఈ రెండు చూజ్ చేసుకున్నాం అనుకోండి. 867 మైనస్ 518. ఇక్కడ చూడండి, 7 నుంచి 8 పోదు. అప్పుడు ఏం చేయాలి మనం? ఈ 7 నుంచి 8 పోదు. ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఇక్కడ 7 నుంచి 8 పోదు. ఈ 7 నుంచి 8 పోదు. అప్పుడు ఏం చేయాలి మనకి? ఇక్కడ నుంచి బారోయింగ్ తెచ్చుకోవాలి. 17 నుంచి 8 పోతే 9. ఇక్కడ ఏముంది? 5లోంచి ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 6 పోతుంది. 5లోంచి 1 పోతే 4, 8 నుంచి 5 పోతే 3, అంటే 349 రావడం జరిగింది. అంటే 400 కన్నా తక్కువ రావడం జరిగింది. ఇది చూజ్ చేసుకోవచ్చు. 867 మైనస్ 518 దట్ ఈక్వల్ టు 349 రావడం జరిగింది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ రెండు చూజ్ చేసుకోవచ్చు. ఈ రెండు ఎలా? 306 నుండి ఈ 291 సబ్ట్రాక్ట్ చేద్దాం. 6లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 5. ఇక్కడ 0లోంచి 9 తీయలేము, ఇక్కడ నుంచి బారోయింగ్ తెచ్చుకోవాలి. 10లోంచి 9 పోతే 1, ఇక్కడ 2 ఉంటుంది, 2లో 2 పోతే 0, అంటే 15 రావడం జరిగింది. అంటే ఇది 400 కంటే తక్కువ. కాబట్టి 306 మైనస్ 291 దట్ ఈక్వల్ టు 15 రావడం జరిగింది. ఈ విధంగా మనము 6 బ్లాంక్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఈ టేబుల్లో ఉన్న నెంబర్స్ని ఏవైనా 2 నెంబర్స్ని తీసుకొని వాటిని సబ్ట్రాక్షన్ చేసినట్టయితే మనకేం రావాలి? 400 కన్నా చిన్నది రావాలి. అటువంటి నెంబర్స్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.